ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ది బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండం 28వ అధ్యాయము. 27 అధ్యాయాలు దేవుడు చదవడానికి, అందులో విషయాలు తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. దేవునికి థ్యాంక్స్. ఈ అధ్యాయంలో భాగంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యాకోబు వెళ్ళిపోవడం. అంటే యాకోబు అక్కడ నుంచి వెళ్ళిపోయే విధానాన్ని మనం చూస్తాం. బేతేల్ దగ్గర యాకోబుకి ఒక కల రావడం అనే విషయం కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు వెళ్ళిపోయే విధానం మనం తెలుసుకుంటాం. మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పదనారములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించెను. ఇస్సాకు ఏమంటున్నాడు? యాకోబుని పిలిపించి, ఇదిగో ఈ కనాను దేశంలో ఉన్నాం కాబట్టి ఇది మన దేశం కాదు, మన సొంత దేశం కాదు, ఇది పరదేశం, మన పరవాసులుగా ఉన్నాం కాబట్టి ఈ కనాను కుమార్తెల్లో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకోకూడదు. ఇస్సాకు కూడా అంతే కదా. అబ్రహాం ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు యాకోబుకి చెప్తున్నాడు అన్నమాట. నువ్వు లేవాలి, నువ్వు లేచి నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఉన్నాడు కదా, బెతూయేలు. నీ తల్లి ఎవరు? బెతూయేలు ఎవరు? రిబ్కా. బెతూయేలు కుమార్తె రిబ్కా. బెతూయేలుకు లాబాన్ అనే కుమారుడు ఉన్నాడు. రిబ్కా, లాబాను వీళ్ళిద్దరు ఎవరంటే అన్నా చెల్లెలకి బెతూయేలు ఉన్నారు కాదు, ఎక్కడున్నారు? పద్నారంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. అప్పుడు రిబ్కా యాకోబుకి ఏమవుతుంది? తల్లి అంటే తల్లి నాన్న అంటే మేనమామ అవుతాడు. నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో. ఇస్సాకు అంటున్నాడు యాకోబుని, నువ్వు మేనత్త దగ్గరికి వెళ్ళిపో. అక్కడ లాబాను అని ఉంటాడు. లాబాను ఉంటాడు. లాబాను కుమార్తెలలో ఒకదాన్ని నువ్వు వివాహం చేసుకోవాలి. అంటే వరుసకి భామర్ది లాంటి వాడు అనమాట. ఆ లాబాను కుమార్తెలో ఒకదాన్ని నువ్వు వివాహం చేసుకోవాలి యాకోబు అని ఇస్సాకు చెప్పి యాకోబును పంపించే విధానం చేస్తానమాట. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు. సో ఇక్కడ దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నేను స్వాస్థ్యాన్ని ఇస్తాను జనములన్నింటినీ. అప్పుడు అబ్రహాము ఇస్సాకుని దీవించాడు. ఇస్సాకు ఈ విషయాలని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి చెప్తున్నాడంటే యాకోబుకి చెప్తున్నాడు విషయాలని. ఎందుకంటే యాకోబు అభిషేకించబడ్డాడు కదా, యాకోబు దీవించబడ్డాడు కదా. యాకోబుకి ఇంకా ఏం చెప్తున్నాడు? సర్వశక్తిగల దేవుడు ఉన్నాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకైన నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక జనములగునట్టు నీకు సంతానాభివృద్ధి కలగజేస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు, ఈ పరవాసి అయిన దేశము నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు, నిత్య స్వాస్థ్యంగా ఇస్తాడు అని యాకోబుకి ఇస్సాకు చెప్తున్నట్టుగా ఈ వచనం తెలియజేస్తుంది. నెక్స్ట్ వచనం. ఆయన నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. చూడండి, ఇస్సాకు యాకోబును దీవించాడు. ఏమని దీవించాడంటే, అబ్రహాము ఇస్సాకుని ఎలాగైతే దీవించాడో ఇస్సాకు కూడా యాకోబుని అలానే దీవిస్తున్నాడు. ఇదిగో నీకు నీ సంతానానికి దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు అని దీవించి వెంటనే యాకోబుని ఎక్కడికి పంపేశాడు? పదనారములోకి. అక్కడ ఎవరున్నారు? బెతూయేలు ఉన్నాడు, అతని మేనమామ ఉన్నాడు. అతని మేనమామ ఇంటికి యాకోబును పంపివేశాడు ఇస్సాకు. నెక్స్ట్ వచనం. అతడు పదనారములో ఉన్న సిరియావాడగు బెతూయేలు కుమారుడను యాకోబు ఏషావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను నొద్దకు వెళ్ళాడు. ఇంకా యాకోబు ఎక్కడికి వచ్చేసాడు? ఇంకా 14కి వచ్చేసాడు. అక్కడ ఎవరున్నారంటే బెతూయేలు కుమారుడు ఉన్నాడు. బెతూయేలు ఎవరు? సిరియావాడు, సిరియా దేశపు వాడు. అంటే సిరియా దేశం కూడా ఎవరిది? సిరియా దేశం కూడా అబ్రహాం సంతానమే. ఇప్పుడు నివసిస్తున్న సిరియాలో ఉన్న టెర్రరిస్ట్ వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం అంటే అబ్రహాం సంతానమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రిబ్కా సహోదరుడైన ఎవరున్నారు? లాబాను ఎవరు? రిబ్కా సహోదరుడు. అతని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యాకోబు. నెక్స్ట్ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి 16లో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశం కుమార్తెల్లో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని 16మునకు వెళ్ళిపోయిననియు ఏషావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలో తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏషావునకు తెలిసినప్పుడు. ఇవన్నీ ఏషావు తెలుసుకున్నాడు అనమాట. మా తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని దీవించాడు. అతని 16లోకి వెళ్ళి లాబాను నొద్దకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ లాబాను కుమార్తెలో ఒకదాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు. దేవుడు అతన్ని దీవిస్తానని చెప్పాడు. ఈ కనాను దేశపు కుమార్తెల్లో ఎవరిని కూడా పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. ఈ విషయాలన్నీ ఏషావు తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఏం చేశాడో చూద్దాం. ఏషావు ఇస్మాయిల్ నద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహలాతును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఏషావు ఏం చేశాడంటే ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళిపోయి అప్పటికి చాలా భార్యలు ఉన్నాడానికి. అబ్రహాం కుమారుని ఇస్మాయిల్ కుమార్తెయు ఒక ఆమె ఉంది. ఆమె పేరు ఏంటంటే నెబాయోతు. నెబాయోతు సహోదరియునైన మాహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏషావు ఎవరు? ఇస్సాకు కొడుకు.
కదా. అంటే ఇస్మాయిల్ ఎవరు? అబ్రహాం కొడుకు. ఇలా వరుసలు లేకుండా ఇలాంటి ఎలా జరిగింది అని మీరు ఆలోచించొద్దు. ఇది ఏశావు గానీ, ఇస్మాయిల్ గానీ దేవుని ప్రణాళికలో లేనివారు. వీళ్ళు అంటే ఇస్మాయిల్‌ని కూడా దీవించాడు దేవుడు. కాపోతే ఈ భూమి దేవుని ప్రణాళిక ఏంటంటే ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుని ప్రణాళిక వస్తది తప్ప వీళ్ళ ద్వారా రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రణాళిక యాకోబు, ఇస్సాకుల ద్వారా ఉంది. వాళ్ళ జనరేషన్స్ వాళ్ళెలా ఉన్నారనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నారా? వాళ్ళు కరెక్ట్ వేలో లేకపోతే దేవుడు వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా కదా దేవుని వాగ్దానం నెరవేరేది. ఇస్సాకు, యాకోబుల ద్వారా కదా దేవుడు చేసిన నిబంధన నెరవేరేది. ఏశావు గానీ, ఇస్మాయిల్ గానీ దేవుని ప్రణాళికలో లేనివారు. దేవుడు వాగ్దానం వీళ్ళ ద్వారా కాదు నెరవేర్చేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బేతేలు దగ్గర యాకోబు ఎలా కల కన్నాడో చూద్దాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. యాకోబు బయలుదేరాడు కదా. బయలుదేరి బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ప్రొద్దు కుంగిపోయింది. సాయంత్రం అయిపోయింది. ఇంకా పొద్దు కూడా కుంగిపోయింది, చీకటి పడింది. ఇంకా అక్కడే నిలిచిపోయాడు. నిలిచిపోయి అక్కడే పడుకోవాలనుకున్నాడు. ఆ రాళ్ళలో ఒక మంచి రాయి తీసుకొని తలకడ దిండుగా చేసుకున్నాడు. అక్కడే పండుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. కలగన్నాడు. ఇక పడుకున్నాడు కదా, ఇంకా కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండేను. అంటే భూమి మీద నిలబడి ఉంది. దాని కొన ఎక్కడికి ఉందంటే ఆకాశము అంటుకుని ఉంది దాని కొన. ఇంకా ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారనమాట. ఎక్కుతూ దిగుతూ ఉండడం ఆ కలను యాకోబు కన్నాడు. ఎక్కడ కన్నాడంటే హారాను వైపు వెళ్ళుచు ఒక చోట. హారాను వైపు వెళ్ళే ఒక చోట. ఆ పేరు ఇంకా రాయబడలేదు అప్పటికి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుడు తన వాగ్దానాన్ని ఎవరి ద్వారా నెరవేరుస్తున్నాడు? అబ్రహాం ద్వారా, ఇస్సాకు ద్వారా. అందుకనే దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను అని పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత యాకోబు దేవుడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడనని పరిచయం చేసుకున్నాడు. ఎవరికి? యోహాను కాదు, ఈ యోసేపు. ఓకేనా. అది మనం గుర్తుపెట్టుకుంటాం. రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటాం. చూడండి, దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను. ఇదిగో నువ్వు ఇప్పుడు పండుకొని ఉన్న స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ దీవిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ పైగా నిలిచి. నెక్స్ట్, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. ఇదే కదా ఇస్సాకు కూడా చెప్పింది ఇదే, అబ్రహాం కూడా చెప్పింది ఇదే. సో దేవుడు వీళ్ళ ద్వారా తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. వీళ్ళ సంతానాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు. ఇసుక రేణువుల వల్ల అంటే సంఖ్యకు మించిగా పడమరికి, తూర్పు అన్ని దిక్కుల్లో విస్తరింపజేస్తారు. భూమి మీద వంశాలన్నీ కూడా వీళ్ళ మూలంగానే వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న వివిధ వంశాలు కానీ, భూమి మీద వివిధ ప్రజలు కానీ, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారనేది ఈ వచనంలో తెలియదు. భూమి మీద వంశాలన్నీ, ఇది అండర్లైన్ చేసుకోండి. చూడండి, భూమి మీద వంశాలన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వాదం పొందుతారు. నీ మూలంగా డెవలప్ అవుతుంది అన్ని దేశాలు కూడా. నీ సంతానం ద్వారానే డెవలప్ అవుతుంది. ఏ దేశమైనా డెవలప్ అయిందంటే అది ఎవరి సంతానం తెలుసా? దేవుడు వాగ్దానం చేసిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాగ్దానం, వారి సంతానం ద్వారా ప్రతి దేశం కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదం పొందుతాయి అంటున్నాడు. నెక్స్ట్ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి చోట నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఆ కలలో ఏం చెప్తున్నాడంటే యాకోబుకి, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నిన్ను కాపాడతాను, ఈ దేశానికి మళ్ళీ నిన్ను రప్పిస్తాను, నేను నీతో చెప్పి నెరవేర్చేంత వరకు నేను అస్సలు విడిచిపెట్టను. అంటే దేవుడు ఎవరి ద్వారా అయితే తన ప్రణాళిక నెరవేర్చుకోవాలని ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టడు. ఏదో ఒక రూపంలో బుద్ధి చెప్పో లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళు మళ్ళా కరెక్ట్ ట్రాక్లోకి తీసుకొస్తాడు దేవుడు. అది మనం నేర్చుకోవచ్చు. యాకోబు నిద్ర మేల్కొని నిశ్చయంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు, ఇది నాకు తెలియలేదు అనుకున్నాడు. ఇంకా నిద్ర మేల్కొన్నాడు. నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, నిశ్చయంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికి ఉంది, దేవుని సన్నిధి ఉంది అని యాకోబు చెప్తా ఉన్నాడు. ఇది నాకు తెలియలేదే అనుకున్నాడు. నెక్స్ట్ వచనం. అతడు భయపడి ఈ స్థలం ఎంతో భయంగా ఉంది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక ద్వారం ఇదే అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడంటే ఈ స్థలంలో ఎంతో దేవుని భయం ఉంది, దేవుని మందిరమే ఇది కానీ వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే. ఆ పరలోక దూతలు నిత్యం నుండి అక్కడికి ఇక్కడికి రావడం, దేవుడు ఆ చివరి కొన నుండి సింహాసనం మీద మాట్లాడుతూ ఉండడం, ఇది పరలోక ద్వారం ఇదే అనుకున్నాడు యాకోబు. నెక్స్ట్, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలకడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభంగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోశాడు. అతడు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. మొదటి ఆ ఊరి పేరు ఏంటి? లూజు.
యాకోబు దానికి ఏం పేరు పెట్టాడంటే బేతేలు అని పేరు పెట్టాడు. తెల్లవారిపోయింది. యాకోబు లేచాడు. తలకడగా చేసుకున్న రాయి ఉన్నది కదా, రాయి తీశాడు, స్తంభంగా నిలబెట్టాడు. స్తంభంగా నిలబెట్టి నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఓకేనా. దాని తర్వాత అంటే మొదటిగా ఊరి పేరు ఏంటంటే లూజు అనేది మనం చూస్తాం. నెక్స్ట్ వచనం ఇది కూడా మళ్ళీ రిపీట్ అయింది. 17, 18 మళ్ళీ రిపీట్ అయింది. ఇది ఇందాక చూసాం కదా. నెక్స్ట్ 20 నుండి చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్తున్న మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేసినట్లయితే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. దేవుడే ఉంటాడు. యెహోవా నాకు దేవుడే ఉంటాడు. అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకు ఇచ్చే సమస్తంలో 10వ వంతు నీకు తప్పగా చెల్లిస్తాను అని మొక్కుకున్నాడు. ఇంకా యాకోబు ఏం మొక్కుకున్నాడంటే, ఇది ఆ రోజులో మొక్కుకోవడం అండి. ఇప్పుడు ఎలా మొక్కుకోవడం కాదు. ఇది యేసు ప్రభు కాలంలో కాడి మొక్కుబళ్ళు ఈకుబళ్ళు ఏం లేవు అనమాట. ఓకేనా. అనుకున్నాడు మనసులో మొక్కుకోవడం అంటే, మనసులో అట్ట అనుకున్నాడు. ఏమనుకున్నాడు చూడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండాలి. నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను దేవుడు కాపాడాలి. తినడానికి ఆహారం ఇవ్వాలి, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేయాలి. దేవుడు నాకు తోడై ఉంటాడు. అంతేకాదు, నీ స్తంభంగా నిలిపి నీ రాయి ఉంది కదా, ఇది మందిరం అవుతుంది. నువ్వు నాకు ఇచ్చే సమస్తంలో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను అని అనుకున్నాడు. ప్రమాణం చేసుకున్నాడు. తప్పకుండా నేను దశమభాగం ఇస్తాను దేవునికి అని అనుకున్నాడు. దశమభాగం ఇప్పటికీ 2 సార్లు రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఆదికాండంలో అబ్రహాము మెల్కీసెదెకు వచ్చినప్పుడు దశమభాగం ఇచ్చినట్టు మనం చూసాం. ఇప్పుడు యాకోబు కల కన్న తర్వాత ఆ బేతేలుకు పేరు పెట్టినప్పుడు రాయి స్థలం మందిరం అవుతుంది. అప్పుడు నేను నాకు ఇచ్చే సమస్తంలో 10వ వంతు నీకు ఇస్తాను అని, ఈ 10వ వంతు అనేది రెండోసారి ఎక్కడ రిపీట్ అయిందంటే యాకోబు కల దగ్గర రిపీట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనం ఏం నేర్చుకున్న విషయాల్లో, యాకోబు లాబాను వద్దకు వెళ్ళడం, పదనారంలో ఉన్న సిరియావాడకు బెతీయేలు కుమార్తె ఉంది కదా, బెతీయేలు కుమారుడైన లాబాను వద్దకు వెళ్ళాడు. లాబాను వద్దకు ఎవరు వెళ్ళారు? యాకోబు వెళ్ళాడు. తర్వాత ఏషావు ఇష్మాయిల్ వద్దకు వెళ్ళి కుమార్తెల్లో ఒకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి అనేక భార్యలు ఉన్నట్టుగా మనం చూసాం. తర్వాత యాకోబుకి కలగ రావడం అనే విషయం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అందరూ ఒకసారి ఈ అధ్యాయం బైబిల్ తెరిచి చదవండి. తర్వాత మనం నెక్స్ట్ అధ్యాయంలో మరొక రోజు కలుసుకుందాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.